ఎంతకాలం బ్రతుకుతామని తెలియదు. ఏ క్షణమైనా ఈ జీవితం అనేది ముగిసిపోతూ ఉంది. పుట్టిన తర్వాత చచ్చే లోపల ప్రతి మనిషి తోటి మనిషికి సహాయం అందించాలి. ఒకవేళ సహాయం అందించలేకపోయినా కీడు చేయకూడదు. నువ్వు మంచిగా చేయొద్దు. అసలు నా పాలసీ ఒకటే, నువ్వు అసలు మంచి చేయి, మాకు కీడు చేయకుండా చాలు. ఎందుకంటే ఎప్పుడైతే కీడు చేయవో ఆటోమేటిక్ వాడికి మంచి జరుగుతుంటుంది. కాబట్టి మన జీవితంలో పుట్టిన తర్వాత మరి తిరిగి ఈ ప్రయాణం ముగించే లోపల ఎంతమందికి మనం సేవ చేసాము, ఎంతమందిని ఆదుకున్నాం, ఎంతమందికి అండగా ఉన్నాం, ఎంతమందికి తోడుగా ఉన్నాం, ఎంతమంది కష్టంలో ఉన్నప్పుడు సహాయ సహకారాలు అందించాం, ఒక చేతి ఒక చేయి అండగా ఉంది అనేటువంటి ఆలోచించుకొని డాక్టర్లు కావచ్చు, ఈ సేవా సంస్థల ఆర్గనైజర్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలని ప్రజలు కూడా ఉపయోగించుకోవాలి. ఒక కార్యక్రమం పెడితే కొన్ని చోట్ల పాపం అన్ని ఖర్చులు పెట్టుకొని భారీ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ వచ్చి గ్రామాలు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళ ఇళ్ళకి పోయి మనం పిలుచుకొని రావాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే కానీ ప్రజలు ఒక పిలుపు మేరకు వచ్చి వాడుకుంటే ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వస్తే నేను మొదట ఉదయం రాగానే చూశాను, చాలామంది వచ్చారు, చక్కగా ఈ యొక్క ట్రీట్మెంట్స్ ఏదైతే టెస్ట్లు ఉన్నాయని చేయించుకుంటున్నారు. ఇలా రెస్పాన్స్ ఉండాలి. రెస్పాన్స్ ఉండి ప్రజలు విరివిగా ఇలాంటి క్యాంపులు పెట్టినప్పుడు వస్తున్నప్పుడు ఇంకొకసారి క్యాంపులు నిర్వహించాలి. నిర్వాహకులకు కానీ డాక్టర్లు వాళ్ళందరూ కూడా కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉపయోగించుకొని మీ ఆరోగ్యాలు కాపాడుకోవాల్సిందిగా కోరుతూ